కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చౌరస్తా అని చెప్పుకున్నటువంటి ఈ చౌరస్తాలో భౌతికంగా మనకు లేకున్న జయశంకర్ సార్ యొక్క జయంతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పండుగలాగా మరి 92వ జయంతి సందర్భంగా ఉద్యమకాల ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా శిరస్సు వంచి తెలంగాణ ఉద్యమం తెలుపుతున్నాం. ముఖ్యంగా జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల యొక్క పని ఉంటుందని చెప్పిండు. కానీ ఆ రోజు మనం గుర్తించలేకపోయాం. కానీ ఈరోజు పని ఉన్నమాట వాస్తవం. 12 సంవత్సరాలైన ఉద్యమకాల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు కాబట్టి డెఫినెట్గా ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి ఆకాంక్షలు నెరవేరేంత వరకు కొట్లాడదాం. ఈ జెండా కిందనే పనిచేస్తాం. ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి పార్టీలు ఎవరి పార్టీలు వారుకున్నా కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం వెన్నంటూ ఉంటుందని చెప్పి ఉద్యమకాలకు భరోసా ఇస్తున్నాం. అదే స్ఫూర్తితోటి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో 2023 మేనిఫెస్టో ప్రకారం మరి 24 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 నెలలు గడిచినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉద్యమకారుల కోసం ఇచ్చినటువంటి హామీలు 250 గజాల స్థలం కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, గుర్తింపు కార్డుల ప్రక్రియని వేగవంతం చేయాలి. మీరు ఇచ్చినటువంటి గుర్తింపు కమిటీ ఏదైతుందో ఆ గుర్తింపు కమిటీని స్వాగతిస్తున్నాం. ఆ గుర్తింపు కమిటీకి అత్యధికంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి పూర్తి స్థాయిలో మేము కొన్ని ఆధారాలు చూపించడం, ఏ రకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు చేస్తారు అనే దాని మీద కొంత డైలమాలు ఉన్నమాట వాస్తవం. కానీ దానికి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఒక వెబ్సైట్ను రూపొందించింది. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఎల్బీనగర్ గేట్వే ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కూడా తెలంగాణ ఉద్యమకాల కోసం కొట్లాడే దాంట్లో తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆ రోజు నుండి నాటి నుండి నేటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక స్ఫూర్తి కావచ్చు, లేకపోతే కోదండరామ్ సార్ గారు పెట్టినటువంటి ఈ సంఘం ఏదైతుందో ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము కలిసి పనిచేస్తున్నాం. వారి యొక్క అడుగుజాడల్లో గౌరవ సలహాదారులుగా తీసుకొని వారిని సలహాదారులుగా వారి సూచనలు తీసుకొని మేము పనిచేస్తున్నాం. ఉద్యమకారులకు ఏకైక అండ అంటే మరి ఇదొకటే టీజీయూ కేఎస్ఎస్ ఈ జెండా కింద పనిచేస్తున్నాం. మాకు పార్టీలన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో, సార్వత్రిక ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో ఎవరి ఇష్టాలు వాళ్ళకున్నా కానీ ఉద్యమకారుల కోసం కొట్లాడేది మాత్రం మా ఉద్యమకారుల సంక్షేమ సంఘం కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, అట్లనే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలి. జయశంకర్ సాధన ఏదైతుందో జయశంకర్ కలలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో చట్టసభలకు మేము అందరం పోయి కూడా చట్టసభలో నిలదీస్తాం. ఆ చట్టసభల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చట్టసభలో గొంతెత్తుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఉద్యమకారులను అవహేళన చేస్తాం. ఉద్యమకారుల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వాలు కనుమరుగైనాయి. మనం లాస్ట్ టైము చూసినాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఉద్యమకారులను అన్ని పార్టీలు కూడా గుర్తించి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో కీలక భూమిక అన్ని పార్టీలు కూడా వహిస్తాయని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. అట్లనే మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతుందో గుర్తింపు కమిటీకి ఒక డిమాండ్ పెట్టినాం. ఉద్యమకారులకు ఫ్యూచర్ సిటీలో ఒక 1000 ఎకరాలు ఇవ్వమని చెప్పినాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధి అనుకోండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లు 3 ఏతును జిహెచ్ఎంసీ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఎంఎంసీ కావచ్చు, ఇవన్నింటిలో కూడా అన్ని కలిపితే 24 నియోజకవర్గాల పరిధిలో ఉన్నది. మరి 24 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి 250 మందిని తీసుకురా 20 ఎకరాలు అవుతాయి. 500 నుండి 600 ఎకరాలు కనుక ఫ్యూచర్ సిటీలు ఇస్తే ఉద్యమకారుల కాలనీని పెట్టుకొని గౌరవప్రదంగా ఉంటుంది. మరి ఉద్యమకారుల యొక్క విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉద్యమకారులకు మేము ఇచ్చినామని చెప్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వాన్ని కూడా తెలియజేసినట్టు ఉంటుంది. ప్రపంచానికి కూడా ఉద్యమకారుల యొక్క గుర్తింపుని తెలియజేసే విధంగా భారత స్వతంత్ర సంగ్రామంలో పోరాటంలో పనిచేయలేదు, కానీ తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పనిచేసే ఒక గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ఉద్యమకారుల కళలు నెరవేరుతుంది, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏ కార్యక్రమాన్ని ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఏ కార్యక్రమాన్ని ఏ పిలుపునిచ్చినా పెద్ద ఎత్తున ఇదే విధంగా ఈరోజు ఏదైతే జయంతి చేస్తున్నామో ఇట్లనే అన్ని ఘన నివాళులు అర్పించే విధంగా ఉద్యమకారుల యొక్క అమరవీరులు తెలంగాణ ఉద్యమ అమరవీరులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి అమరవీరుల యొక్క కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే దాంట్లో ఉంటుంది. ఈ నెలాఖరులో కానీ సెప్టెంబర్ 1st వీక్లో కానీ చలో నల్గొండ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదే కాకుండా సెప్టెంబర్ 15న హైదరాబాద్ రాష్ట్ర అవతరణ ఏదైతుందో మనకు సెప్టెంబర్ 15ని చాలామంది చాలా రకాల పార్టీలు ఒక రకంగా మాట్లాడుతుంటే ఒకరు తెలంగాణ విమోచనం అంటారు, ఒకరు తెలంగాణ విలీనం అంటారు, ఒకరు తెలంగాణ విముక్తి అంటారు. మేమేమంటామంటే హైదరాబాద్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సెప్టెంబర్ 17న ఆ రోజు పెద్ద ఎత్తున చలో
ఎల్బీ స్టేడియమో లేకపోతే చలో నిజాగారి గ్రౌండ్ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల నుండి తీసుకుంటున్నాం. దాని ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పోతుంది. ఉద్యమకారులను విస్మరిస్తే మొత్తం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమం కోసం పనిచేసినటువంటి సంస్థలు ఏ ఉన్నా ముఖ్యంగా కోదండరామ్ గారు అధ్యక్షతన గుర్తింపు కమిటీ సభ్యులు ఉన్నటువంటి మోతే శోభారెడ్డి కావచ్చు, రాముల నాయక్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీరందరూ కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి కీలక భూమిక వహించారు. కాబట్టి ఆ గుర్తింపు కమిటీ సభ్యులు కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్చేదాకా గుర్తింపు కమిటీ సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జయశంకర్ సార్ యొక్క జయంతిని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమంతులు జై తెలంగాణ.